పీఎం అభ్యర్థి ఇటు ఇండి కూటమికి సంబంధించి పీఎం అభ్యర్థి అంటూ కూడా ఆ స్థాయిలో ఆయన ప్రొసెక్షన్ వచ్చేసింది. ఇండి కూటమిని ఒక తాటి మీదకి తీసుకురావడంలో కావచ్చు, ఇండి కూటమి బలపరచడంలో కావచ్చు, మమతా బెనర్జీని కావచ్చు, లేకపోతే అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇలా వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇండి కూటమిని నిలబెట్టిన వ్యక్తిలో కీలకమైన వ్యక్తిగా ఇటు నితీష్ కుమార్కి పేరొచ్చింది. ఆ తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు కావచ్చు, మారిన పరిణామాల నేపథ్యంలో బీజేపీతో మళ్ళీ చేతకట్టారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. అంటే బీజేపీతో ముందుగా జతకట్టారు, ఆ తర్వాత మళ్ళీ ఇటు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ ఇండి కూటమికి సంబంధించి విడిపోయిన సందర్భం, మళ్ళీ పార్లమెంటు ఎన్నికల అటు ఇటుగా ఉన్న సందర్భంలో మళ్ళీ వచ్చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు మళ్ళీ ముందు వచ్చేసిన సందర్భం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన తర్వాత అటు కంటిన్యూ అయిన సందర్భం. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. అక్కడ ఇప్పటికీ చిరాగ్ పాస్వాన్ పేరు వినిపిస్తోంది. చిరాగ్ పాస్వాన్కి సంబంధించి ఆయన పేరు వినిపిస్తోంది ఇప్పటికీ కూడా. సో ఈ ఇంపాక్ట్ అయితే ఉంది. ఈ ఇంపాక్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఎన్డీఏ ఇప్పుడు ఆర్జేడీ ఐఎన్సీకి సంబంధించి మహాగఠబంధన్ గురించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ వాళ్ళ అభ్యర్థిని చెప్పుకొచ్చింది మహాగఠబంధన్. ఎవరు? ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్కి సంబంధించి తేజస్వి యాదవ్ని ప్రొజెక్ట్ చేసింది. బట్ వెరాస్ కమ్స్ టు ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒకటే చెప్తోంది, ఎన్నికలు అయిన తర్వాత మేము కూర్చుంటాం, గెలిచిన తర్వాత మేము కూర్చొని నిర్ణయించడం జరుగుతుందంటూ కూడా. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే కనుక మహారాష్ట్రకు సంబంధించి తీసుకోండి. అక్కడ మహారాష్ట్ర గత ముఖ్యమంత్రికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ ముఖ్యమంత్రికి అభ్యర్థి ఆయన ఉంటారనుకున్నారు, కానీ కాదు. అక్కడ మళ్ళీ కట్ చేస్తే ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా చేసిన సందర్భం భారతీయ జనతా పార్టీకి సంబంధించి. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోనే ఇటు కూటమిగా వెళ్లిన సందర్భం మధ్యప్రదేశ్లో. కానీ కట్ చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ కాదు, ఆయనని కేంద్రంలోకి తీసుకుంది. అక్కడ వేరే వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రిగా అక్కడ అడుగుపెట్టిన సందర్భం ఇటు ఎన్డీఏ కూటమికి, మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ కూడా బీహార్లో కూడా జేడీయూకి సంబంధించి అదే జరగబోతుందా? నేను ఎందుకు మాట అంటున్నానంటే జేడీయూ అభ్యర్థిగా అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా అంటే బీజేపీ, జేడీయూ, దాంతోపాటు చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ. సో వీళ్ళందరూ కూడా చాలా పార్టీలు ఉన్నాయని అనుకోవాలి. ఇటు బీహార్ ఎన్నికలకు సంబంధించి చాలా పార్టీలు మిళితం ఉన్నాయి. ప్రతి పార్టీలో కూడా ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ వీళ్ళిద్దరూ ఇది కలిసి ఉన్నాము అని అంటున్నప్పటికీ కూడా ఒకనొక దశలో రాహుల్ గాంధీయే మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే ఆయన కాస్త సైలెన్స్ అయిన పరిస్థితి. అంటే కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని ప్రదేశాల్లో కొంతవరకు కూడా. సో అటువంటి పరిస్థితి మహాగఠబంధన్లో కూడా ఉండింది. మహాగఠబంధన్ కూడా ఏదో స్ట్రాంగ్గా ఒక్కసారిగా అవతరించిన పరిస్థితి లేదు. బట్ అక్కడ అవసరం ఏర్పడిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోని మీకు గుర్తుంటే కనుక ఈ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎంత సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుందో, ఇటు మహాగఠబంధన్కి అంటే ఎన్డీఏకి ప్రత్యర్థిగా ఉన్న ఇక్కడ ఇండి కూటమి విషయంలో కూడా అటువంటి ప్రొసెక్షన్సే మనకు కనిపిస్తాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పీపుల్స్ పల్స్కి సంబంధించి ఆ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. బీహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2025 పీపుల్స్ పల్స్. మీకు గుర్తుంటే పీపుల్స్ పల్స్ ఇటు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందంటూ కూడా ఈ అంశానికి సంబంధించి ఆ సీట్స్ విషయంలో కాస్త ఎగ్జాక్ట్గా నాట్ సో ఎగ్జాక్ట్గా అంటే దాదాపుగా దగ్గరగా వచ్చిన సంబంధం. అదే సర్వే పీపుల్ పల్స్ సర్వే ఇటు తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను చెప్పుకొచ్చింది. ఎన్డీఏ 133 నుంచి 159 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే మీరు చూడొచ్చు మార్జిన్కి చాలా దగ్గరగా ఉంది. 122 స్థానాలు. ఎవరైనా కూడా అక్కడ అధికారంలోకి రావాలంటే ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎంజీబీ అంటే మహాగఠబంధన్ కావచ్చు, వీళ్ళల్లో ఎవరైనా కూడా అక్కడ అధికారంలోకి రావాలంటే కనుక 122 ఆ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమికి సంబంధించి 133 నుంచి 159 స్థానాలు ఇటు ఎన్డీఏ కూటమి సాధించే అవకాశం ఉందని చెప్పి పీపుల్ పల్స్ సర్వే చెప్తోంది. అలాగే మహాగఠబంధన్ 75 నుంచి 101 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్గా అదిగో చూడండి జన్సురాజ్ ఎవరిది? ఇటు పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో జన్సురాజ్ ఒకవేళ ఒక్క స్థానం కూడా సంపాదించకపోవచ్చు. అంటే ఇటు జన్సురాజ్కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోకపోగా కొన్ని సందర్భాల్లో ఒకవేళ అయితే కనుక కలిసి వస్తే 5 సీట్ల వరకు సాధించే అవకాశం ఉంది. సో ఇక్కడ
ఆన్ అండ్ యావరేజ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 133 ఉంది, అంటే అక్కడ 160 అనుకుందాం, ఇక్కడ 132 అనుకుందాం, అంటే సుమారుగా దాదాపు 18, అంటే ఒక 18 సీట్లు ఇక్కడ కాస్త ఉంది, డిఫరెన్స్ ఉంది కాబట్టి 9 సీట్లు యాడ్ చేద్దాం. అంటే 132కి 9 యాడ్ చేస్తే 141 సీట్లు మనకి ఎన్డీఏ కూటమికి వస్తాయి అనుకుందాం. అలాగే మహాగఠబంధన్కి సంబంధించి 101 సీట్లు అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది. అత్యల్పంగా 75 రావచ్చని చెప్పి అంచనాలు ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఆన్ అండ్ యావరేజ్ 26 అనుకుంటే 13 సీట్లు యావరేజ్ తీసుకున్నప్పుడు 75 + 13, ఇక్కడ మీరు చూసుకుంటే 88 సీట్లు, అంటే 88 సీట్లు మహాగఠబంధన్కి వచ్చే అవకాశం ఉంది. జనసురాజ్కి సంబంధించి ఆన్ అండ్ యావరేజ్గా 5 అంటున్నారు కాబట్టి పోనీ 3 అనుకుందాం, 2 అనుకుందాం. ఇతరులకు సంబంధించి 2 నుంచి 8 వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 2 నుంచి 8 అంటే కనుక ఇక్కడ దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్ 3 తీస్తే కనుక 5 అనుకుందాం. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా 5 అనుకుందాం. 2 నుంచి 8 సీట్లు అంటున్నారు కాబట్టి 5 అనుకునే ప్రయత్నం చేద్దాం. ఆ డిఫరెన్స్ దాదాపుగా 6 ఉంది కాబట్టి 3 అనుకుంటే 5 సీట్లు అనుకుందాం. సో అంటే 141 ఇక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ ప్రొజెక్షన్స్ బట్టి మనకు అర్థమవుతోంది. దాంతోపాటు 88 మహాగఠబంధన్కి సంబంధించి జనసురాజ్ గురించి మాట్లాడుకునే క్రమంలో 2 సీట్లు అనుకుందాం. అలాగే ఇతరులు 5 సీట్లు. మొత్తంగా మాట్లాడుకుంటే ఇది మొత్తంగా 141, అలాగే అంటే 8, 10, 16, ఇక్కడ 1, అంటే దాదాపుగా 12, 13, 1, 230 అరౌండ్ వస్తుంది. కాబట్టి 140కి సంబంధించి అటు ఇటుగా ఇటు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. 133 అంటే 141 అనుకుందాం. 88, 2, 5. సో ఈ నేపథ్యంలోని 10, 11, 11, 5, 16, 1, 8, 12, 13. సో దాదాపుగా అటు ఇటుగా చూసుకున్న క్రమంలో అటు ఇటు మొత్తంగా అయితే మాత్రం 243 స్థానాలకి చూసుకుంటున్న సందర్భం. ఒక్కసారి ఇక్కడి నుంచి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పీపుల్ పల్స్ సర్వేకి సంబంధించి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఎంత శాంప్లింగ్ చేయడం జరిగింది, ఎటువంటి క్యాలిక్యులేషన్స్, ఎటువంటి అంశాలను వాళ్ళు అక్కడ తీసుకోవడం జరిగింది, అక్కడ ఓటర్స్ ఎటువంటి అనుభవాన్ని వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి. ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య కాలంలో ఈరోజు ఇన్ఫాక్ట్ జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి గ్రౌండ్లో వెళ్ళిన క్రమంలో అక్కడ ఎగ్జిట్ పోల్కి సంబంధించి వీళ్ళు ఉంటూ ఉంటారు కదా, వారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు షాకింగ్ డెసిషన్ వాళ్ళు, అంటే షాకింగ్ కాల్ నుంచి వాళ్ళ నుంచి వినిపించింది. ఏమని కొంతమంది ఓటర్స్ వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు, అర్థమైపోతుందో వాళ్ళని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. సో అటువంటి రెప్లికేషన్స్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది చెప్పుకోవాలి. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అవుతాయా, ఎటువంటి పారామీటర్స్, ఎంత శాంప్లింగ్ జరిగింది, దాంతోపాటు అక్కడ ఓటర్లు ఏమంటున్నారు, బీహార్ ఫలితాలకు సంబంధించి బీహార్ ప్రజల్లో ఎటువంటి ఉంది, ఇంత